ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి సౌత్ ఫస్ట్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్ ధృవీకరించడం లేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అన్నాన్ని అన్నపూర్ణాదేవి అనుగ్రహంగా భావిస్తారు. అందుకే ఆహారం వృధా చేయకూడదంటారు. అయితే తిన్నాక ఈ తప్పులు చేస్తే దరిద్రం మిమ్మల్ని పట్టుకొని వదలదని అంటారు. ఇంతకీ అవేంటో తెలుసా? అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి తినే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని మరీ భోజనానికి కూర్చుంటాం. కొందరైతే ముందుగా దేవుణ్ణి స్మరించుకొని తింటారు. ఎందుకంటే ఎన్ని ఇబ్బందులున్నా అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటే చాలని భావిస్తారు. అయితే దైవ స్వరూపంగా భావించే భోజనం విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. ఇలాంటి నియమాలు చాలా ఉన్నప్పటికీ చాలామంది ఈ 5 తప్పులు చేస్తుంటారు. వీటిలో ఏ ఒక్కటి మీలో ఉన్నా మార్చుకోవాల్సిందే. లేదంటే మిమ్మల్ని పట్టిన దరిద్రం వదిలిపెట్టిపోదు. అలాగే అన్నం తినేటప్పుడు అది ప్లేటు చుట్టూ పడకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ కింద పడినా వెంటనే తీసేయాలి. కింద పడ్డ మెతుకులను ఎవరూ తొక్కకుండా శుభ్రం చేయాలి. అన్నం తినేటప్పుడు ఎప్పుడూ కూడా మాట్లాడకుండా ఆహారాన్ని ముగించాలి. ఆహారాన్ని ముగించిన తర్వాత చేతులను ప్లేట్లో కడగకూడదు. చేతులు బయట కడుక్కోవాలి. తిన్న ప్లేట్లో చేతులు కడగకూడదు. ప్లేట్ ఎండిపోకూడదు. చేతులు కడిగినా తిన్న ప్లేటు ఎండినా దరిద్రాన్ని తెచ్చిపెడుతుందని చెబుతారు. అందుకే ఆహారం ముగించి నిద్రపోయే ముందు గిన్నెలు శుభ్రం చేయడమో లేదంటే అవి ఎండిపోకుండా నీళ్లు పోయడమో చేస్తుంటారు. అన్నం తినేటప్పుడు మధ్యలో దగ్గో తుమ్మో వస్తే అక్కడే ఉమ్మేయడం దగ్గేయడం చేయరాదు. పొలమారితే అక్కడి నుంచి లేచి వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చి భోజనం చేయాలి. ఇది పరమ దరిద్రం. కూర్చొని మాత్రమే భోజనం చేయాలి. ఎప్పుడూ కూడా నిలబడి తినకూడదు. తిన్నాక చేతులు విదిలించకూడదు. కడుక్కున్న చేతుల్ని శుభ్రంగా తుడుచుకోవాలి. భోజనం పూర్తయిన తర్వాత పుల్లలు వేళ్ళు నోట్లో పెట్టుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. అది అస్సలు మంచిది కాదు. నీళ్లను పుక్కిలించి ఉమ్మేయడం మంచిది. భోజనం పూర్తయిన తర్వాత ఒళ్ళంతా బరువుగా ఉందంటూ తిన్న ప్లేటు పక్కనే నడుం వాలుస్తారు. అది పరమ దరిద్రానికి హేతువు. తిన్న ప్లేటు అక్కడే ఉంచి ఎప్పుడూ ఆ పక్కనే నిద్రపోరాదు. మన పూర్వీకులు పెట్టిన ఇలాంటి నియమాలను చాదస్తం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇందులో ఇవి మీ ఆరోగ్యాన్ని పద్ధతులను మెరుగుపరచడంతో పాటు చుట్టుపక్కల వారు ఇబ్బంది పడకుండా కూడా ఉపయోగపడతాయని గుర్తించాలి. ఇంకా చెప్పాలంటే పరిశుభ్రంగా ఉండడం, ఆహారాన్ని క్రమపద్ధతిలో తీసుకోవడం ఇవన్నీ నమ్మకాలు కాదు, పాటించాల్సిన నియమాలు. వీటిని ఆచరించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.